వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచిన గ్రామాలపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం జురుట్ల రాంపురం గ్రామంలో తాగునీటి బోరును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత అనుమతి లేదంటూ తాగునీటి బోరును అధికారులు సీజ్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి న్యాయం చేయాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఉరవకొండలో టీడీపీ నేత పయ్యావుల కేశవ ఆగడాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఓటీయూ శివారెడ్డి. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామంలో తాగునీటి బోరును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు సైతం తాగునీటి బోరుకు అనుమతి నిరాకరించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి నేరుగా అనంతపురం కలెక్టరేట్ వద్ద బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి విశ్వేశ్వరరెడ్డి గారు, ప్రధానంగా ఒక తాగునీటి బోర్ను ధ్వంసం చేయడం, అదేవిధంగా అనుమతి నిరాకరించడాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు? గ్రామంలో నీళ్లు లేక ప్రజలు అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ 5 బోర్లు వేస్తే 5 బోర్లలో చుక్క నీళ్లు కూడా పడలా. 6వ బోర్ వేయించినప్పుడు 3 ఇంచుల నీళ్లు పైన పడినాయని చెప్పారు. 3-3.5 ఇంచులు అంటే దాదాపు ఒక గ్రామానికి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చి పక్క గ్రామాలకు కూడా ఇవ్వడానికి తోడ్పడుతుంది. గ్రామం అంతా కూడా సంతోషపడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కన్ను గుట్టింది. సర్పంచ్కి మంచి పేరు వస్తుందనే ఒక రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు చూడడం జరిగింది తప్ప ఇన్ని వేల మంది ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందనే కనీస మానవతా దృక్పథాన్ని కూడా ప్రదర్శించలేదు. ఆగమేఘాల మీద అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ మీద ఆర్డబ్ల్యూఎస్ డిఈ పైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క సర్పంచ్కే ఎందుకు సీజ్ చేయకూడదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటిది. ఎవరో 2-3 తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ని ఆసరాగా తీసుకొని బోర్ని సీజ్ చేయించేటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ 3 నెలలుగా ఆ బోర్కి పర్మిషన్ ఇవ్వకుండా వేధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి ఈ బోర్లో రాళ్లు వేసి పూడ్చివేసి మోటార్ను ఎత్తుకుపోయినారు. ఇంత దారుణం జరుగుతోంది. ఈ దారుణ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మరొకసారి అధికార పార్టీ యొక్క దుర్మార్గపు రాజకీయాలని ఎత్తి చూపడానికి, అదేవిధంగా గ్రామ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈరోజు ధర్నా చేస్తున్నాం. 15 రోజులైనా కూడా బోరు పూడ్చివేసి ఈ రోజు వరకు కూడా పోలీసులు కనీసం ఆ బోరు పూడ్చిన వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిసి నిన్నటి రోజు ఏదో పాత కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో స్టేట్మెంట్ తీసుకోవాలనే పేరు మీద ఆ ఊళ్ళో ఈరోజు ధర్నాకు రాకుండా చేసే ఒక భయభ్రాంతులను చేయడానికి నిన్నటి రోజు వెళ్ళి ఒక 15-20 మందిని స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా మొత్తం పోలీసు, రెవెన్యూ వాళ్ళు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అందరూ కూడా అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ప్రజలను పూర్తిగా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏమాత్రం కూడా అనుమతించము. ఈ విషయంలో అవసరమైతే ప్రజానీకాన్ని సమీకరించి అధికార పార్టీ దురహంకారానికి వ్యతిరేకంగా మేము స్ట్రగుల్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధమైనాం. ఇప్పటికైనా సరే సరైన చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు జరుట్ల రాంపురంలో తాగునీటి సమస్యను వెంటనే జరుట్ల రాంపురంలో తాగునీటి సమస్యను రమాకాంత్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.